నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ఓటు చోరీ జరిగిందన్న మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఆరోపణలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. ఓటమి పాలైతే ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను స్వీకరించాలని చెప్పారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ సభకు ప్రజలు భారీగా హాజరు కావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. తార్నాకలో మోడీ సభకు ఆహ్వానం పలుకుతూ బీజేపీ నేతలు వాల్ పెయింటింగ్ వేశారు. చోరీ అలవాటే మొన్న గెలిచారు. ఇప్పుడు చోరీ నడవట్లేదు. వీళ్ళది ఓడిపోతే ప్రజల వారి యొక్క తీర్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రజనే అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అది సర్వోత్తమైనటువంటిది. దాన్ని కూడా అవమానపరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏం మాట్లాడరు. 3 సార్లు మమతా గెలిచింది. మేము ఎప్పుడైనా అన్నామా? మేము ప్రజలు ఒక తీర్పుని వాటికి ఇచ్చినాం, వాళ్ళకి రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఓడిపోతే ఈవీఎం బాగలే, వాళ్ళు ఓడిపోతే మోదీ బాగలే, వారు ఓడిపోతే ఈసీఐ బాగలే, వారు ఓడిపోతే ఏది బాగలే, దేశం కూడా బాగలే వాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా ఓటమిని ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది.